హలో స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ తెలుగులో మొన్న ఐపీఈ మార్చ్ 24 ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు ఉన్నారు కదా. ఆ విద్యార్థుల్లో చాలామంది పాస్ అయ్యారు, కానీ కొంతమంది ఏవో చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఫెయిల్ అయి ఉంటారు. ఆ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు కొన్ని టిప్స్ చెప్దామని అనుకుంటున్నాను. ఈ టిప్స్ని మీరు ఫాలో అయినట్లయితే, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే తప్పకుండా ఈ సప్లిమెంటరీలో జరిగేటటువంటి ఎగ్జామ్లో పాస్ అవుతారు. అంటే సప్లిమెంటరీ దూరంగా లేదు, ఈ నెల 24వ తేదీనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఆ లోపు వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి చదవండి, తప్పకుండా పాస్ అవుతారు. క్వశ్చన్ పేపర్ మీకు ఆల్రెడీ కొంత పరిచయం జరిగింది, కాబట్టి మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ పేపర్లో మనం వేటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అని అంటే 9వ బిట్ నుండి 13వ బిట్ వరకు, అంటే 9, 10, 11, 12, 13 ఈ 5 బిట్లతో పాటు లాస్ట్గా ఉన్నటువంటి 15వ బిట్, వీటి మీద ఫుల్గా ఫోకస్ పెట్టి చదవండి. మిగిలినవి అంతకుముందు చదివిన ఏమైనా గుర్తుంటే పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు ఏవి గుర్తుకొస్తే అవి రాదురు, కానీ వీటి మీద మాత్రం ఇప్పటి నుండి బాగా ప్రాక్టీస్ చేయండి. 9వ బిట్ ఏముంటుంది, మనకి పద్య భాగంలో నుండి 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు. అట్లా మనకి మొత్తం 6 పాఠాలు ఉన్నాయి. 6 పాఠాల్లో మనం కేవలం 1, 2, 3 ఈ 3 పాఠాల్లో ఉన్న వెనక వైపు, అంటే పాఠం వెనక వైపు మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ మొత్తం పూర్తిగా అసలు ఇట్లా ప్రశ్న అడగంగానే జవాబు చెప్పేటట్టు, జవాబు రాసేటట్టు నేర్చుకోండి. 1, 2, 3 అంటే ఈ 3 పాఠాలైనా సరే, లేదా 4, 5, 6 ఈ 3 పాఠాలు, అంటే మొదటి 3 పాఠాలు లేదా తర్వాత 3 పాఠాల్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏ ప్రశ్న అడిగినా మనం చెప్పగలగాలి, రాయగలగాలి, తప్పులు లేకుండా రాయగలగాలి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అలా నేర్చుకున్నట్లయితే తప్పకుండా దాంట్లో మనకి 5 మార్కులు వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఈరోజు చదివింది ఈరోజు వదిలేయకుండా, ఈరోజు నేర్చుకుంది మళ్ళీ రేపు ఒకసారి మళ్ళీ చూసుకొని ఇంకొక దాన్ని, కొత్త దాన్ని నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. తర్వాత 10వ బిట్లో మనకి కూడా గద్య భాగంలో ఏకపద వాక్యాలు ఇస్తాడు. ఈ ఏకపద వాక్యాలు ఈ గద్య భాగంలో మనకి కూడా 6 పాఠాలు ఇచ్చాడు. ఈ 6 పాఠాలను కూడా పద్య భాగంలో చెప్పినట్లుగానే మొదటి 3 పాఠాలు లేదా తర్వాత 3 పాఠాలు, అంటే 1, 2, 3 కానీ లేదా 4, 5, 6 పాఠాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకోవాలి. బట్టి పడతారో, మరి పదే ఒక 10 సార్లు రాసి ప్రాక్టీస్ చేస్తారో, మీకు ఎట్లయితే వస్తుంది అని అనుకుంటారో అలా ప్రాక్టీస్ చేయండి. దీన్ని మీకు మంచి అవకాశం కూడా ఇచ్చాడు. దీనికి ఒక వాక్యంలో రాయాల్సిన అవసరముతో పాటు ఒక పదంలో రాయడానికి కూడా మనకు అవకాశం ఇచ్చాడు. అంటే మీకు ఆన్సర్ పూర్తిగా వాక్యం రాయడం ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతాయేమో, అక్షరదోషాలు పోతాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ని, ఆ వర్డ్ని మనం తప్పు లేకుండా, అక్షరదోషాలు లేకుండా రాయడం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. దీనికి కూడా మనకు 5 మార్కులు వచ్చేస్తాయి. అంటే 5, 10 మార్కులు వచ్చేసినట్టే. మీరు పరీక్షలో రాసినప్పుడు మనకి బిట్టుకు 8 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 8లో ఏవైనా 5 మాత్రమే రాయమంటాడు. మనం ఏం చేయాలా, మొత్తం చదవండి, ప్రతి ఒక్క ప్రశ్నను చదవండి. ఎందుకంటే మీకు ఏవైనా 3 మాత్రమే చదువుకోమని చెప్పిన కదా, ఆ 3 నుండి ఖచ్చితంగా మీకు ఏవైనా 5 అందులో నుండి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఆ 5ను రాయండి. మిగతా 3 పాఠాలను అప్పుడప్పుడు నేర్చుకున్నవి ఉంటాయి కదా, ఆ నేర్చుకున్న వాటిలో ఏవైనా సరే వచ్చినట్లు అనిపిస్తే మిగతా ఆ 3ని కూడా రాసేయండి. ఒకవేళ పొరపాటున మీరు నేర్చుకున్నది అక్కడ తప్పు అయినా ఇక్కడ రైట్ అయినా కూడా మీకు ఆన్సర్కి మార్కులు పడతాయి. కాబట్టి తప్పకుండా ఆ 8 ప్రశ్నలకి జవాబులు రాసేయండి. అవి కూడా ఆ బిట్టు దగ్గరనే, ఒకే దగ్గర ఆ బిట్టు నెంబర్ వేసి వరుసగా ఒకటి దాని తర్వాత ఒకటి గీత వదులుతూ రాసేసేయండి. తర్వాత మనకి 11వ బిట్ ఏముంటుంది, లేఖ ఉంటుంది. ఈ లేఖను మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం. మామూలుగా మనకి లేఖ రాయడం అందరికీ తెలుసు, అందరం నేర్చుకున్నాం కూడా. ఆ లేఖలో కొన్ని ప్రిన్సిపల్స్ మనం పాటించినట్లయితే కనీసం 5 మార్కులకి 3 మార్కులన్నా పడే అవకాశం ఉంటుంది. మధ్యలో విషయం మనకు సరిగ్గా రాకపోయినా లేదా అక్షరదోషాలు ఎక్కువగా పోతాయి అని అనిపించినా ఖచ్చితంగా మీరు 3 మార్కులు సంపాదించగలుగుతారు. ఇది ఫుల్ పేజీగా తీసుకోవాలి. ఫుల్ పేజీని తీసుకొని మనకు లేఖ ఎలా ఉంటుందో ఆ బాడీ అంతా మీకు పుస్తకంలో ఉంది. మీ దగ్గర మెటీరియల్ ఉంటే మెటీరియల్లో కూడా ఉంటుంది. అంటే పేజీ మన ముందు పెట్టుకుంటే రైట్ సైడు తేదీ, ఊరి పేరు రాస్తాం. లెఫ్ట్ సైడు సంబోధన, అంటే ఎవరికైతే మనం లెటర్ రాస్తున్నామో వాళ్ళని సంబోధిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళ గురించి ప్రస్తావన చూపిస్తాం.
అంటే తల్లిదండ్రులకు రాసామనుకోండి, గౌరవనీయులైన తల్లిదండ్రులకి లేదా పూజ్యులైన తల్లిదండ్రులకి అట్లా రాయొచ్చు. లేదా ప్రధానాచార్యులకి రాసామనుకో, ప్రధానోపాధ్యాయులకి లేదా ప్రధానాచార్యులకి, శ్రీయుత గౌరవనీయులైన ప్రధానాచార్యుల గారికి నమస్కారం, అట్లా సంబోధన అనేది ఉంటుంది. తర్వాత అఫీషియల్ లెటర్ అయితేనేమో మనం దానికి మన కాలేజీ పేరుతో పాటు ప్రధానాచార్యులని పెడతాం. లేదా మామూలుగా తల్లిదండ్రులకి స్నేహితులకి రాసామనుకోండి, ప్రియమైన స్నేహితులకు పూజ్యులైన తల్లిదండ్రులకి అట్లా రాస్తాం. అంతే, కింద వాళ్ళ వివరాలకు సంబంధించిన అవసరం లేదు. తర్వాత అఫీషియల్ లెటర్లో విషయం అనేది ఉంటుంది. కొన్ని మనం ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకునేటట్టు అయితే దానికి సంబంధించినటువంటి ప్రస్తావన అనేది మరొకటి ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే హార్డ్గా అనిపిస్తుందో ఆ ఒక లెటర్ను వదిలేసేయండి. మనకి 2 ఇస్తాడు, ఏదైనా ఒకటి రాయమంటాడు. మనకు సిలబస్లో ఇచ్చినాయి 5 లేఖలు. ఆ 5 లేఖల్లో నుండి హార్డ్గా అనిపించిన ఒక లేఖను వదిలిపెట్టేసేయండి పూర్తిగా. 4 లేఖల్ని మాత్రం తప్పకుండా తప్పులు లేకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ సంబోధన కింద మనకు మధ్యలో బాడీ ఆఫ్ ద లెటర్ అని అంటారు. అంటే దానికి సంబంధించిన ప్రశ్నకు సంబంధించినటువంటి విషయ వివరణ దాంట్లో ఉంటుంది. ఆ విషయ వివరణ ఏం రాయాలనేది కూడా మీకు తరగతి గదుల్లో అంటే క్లాస్ రూమ్స్లలో మీ తెలుగు లెక్చరర్స్ చెప్పి ఉంటారు. అది ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ చదవండి, తప్పకుండా వచ్చేస్తుంది. దాని తర్వాత కింద ధన్యవాదాలు, కృతజ్ఞతలు అది అఫీషియల్ లెటర్లో చూపిస్తాం. లేదా తల్లిదండ్రులకి స్నేహితులకు రాసినప్పుడు అమ్మానాన్నలను అడిగినట్లు చెప్పు, తాతయ్యలకు అమ్మమ్మలకు నమస్కారాలు తెలియజేయు అని అట్లాంటివి మనం కింద మెన్షన్ చేస్తాం. కిందికి మళ్ళీ వచ్చినట్లయితే రైట్ సైడు భవదీయ లేదా ఇట్లు అని మీకు సంబంధించినటువంటి వివరాలు, మీ విద్యార్థి లేదా మీ పుత్రుడు అని మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో దానికి సంబంధించినటువంటి దాన్ని మెన్షన్ చేస్తాం. దాని తర్వాత లెఫ్ట్ సైడు మనం కేవలం దేనికి లెఫ్ట్ సైడ్ రాస్తాం చిరునామా, తల్లిదండ్రులకి, స్నేహితులకి, సోదరులకి, వీళ్ళకి రాసినప్పుడు మాత్రమే మనం లెఫ్ట్ సైడు చిరునామా రాస్తాం. ఖచ్చితంగా మర్చిపోవద్దు. అన్నింటికి అఫీషియల్ లెటర్కి చిరునామా రాయొద్దు. నాన్ అఫీషియల్ లెటర్స్ అవిటికి మాత్రమే చిరునామా రాయాలి. అంటే తల్లిదండ్రులకి, స్నేహితులకి రాసినప్పుడు మాత్రమే చిరునామా రాయాలి. వీటన్నిటి ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకొని కామాలు, ఫుల్ స్టాప్లు, బాడీ ఆఫ్ ద లెటర్లు అంటే విషయం సంబంధించినటువంటి రాసినప్పుడు పేరాగ్రాఫ్లను పాటించడం, ఇట్లాంటివన్నీ చేయండి. 2-3 పేరాగ్రాఫ్స్లు రాస్తుండాలి. రాస్తే ఖచ్చితంగా మనకి 4 లేదా 5 మార్కులు, మిస్టేక్స్ లేకుండా రాస్తే 5, మిస్టేక్స్ ఉంటే 4 మార్కులు తప్పకుండా పడతాయి. దాని తర్వాత మనం 12వ బిట్టుకు వచ్చినట్లయితే సందులు స్టార్టింగ్ నుండి కూడా ఎండింగ్ వరకు కూడా ఎన్ని విడదీయడం నేర్చుకున్నామో, ఎన్నిటిని సూత్రాలు నేర్చుకున్నామో మీకు తెలుసు. సుమారుగా సవర్ణ దీర్ఘ సంధి వచ్చిందనుకో, అది ఒక్కటి రాదు, కంపల్సరీ 2 అంటే ఏదో ఒక సంధి మీకు గుణసంధి కావచ్చు, సవర్ణ దీర్ఘ సంధి కావచ్చు, యనాదేశ సంధి, వృద్ధి సంధి, ఇవి మనకి 4 సంధులు సంస్కృత సంధులు ఉన్నాయి. మీకు తెలుగు సంధులు ఈజీ అనుకుంటే అవి చదవండి, లేదా సంస్కృత సంధులు ఈజీ అనుకుంటే ఇవి చదవండి. లేదా మీరు ఒక 2-3 క్వశ్చన్ పేపర్లు పట్టుకోండి, ఒక 3 క్వశ్చన్ పేపర్స్. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర క్వశ్చన్ పేపర్స్ లేనట్లయితే మనం గూగుల్లోకి వెళ్ళి ఐపీఈ మార్చ్ లేదా ఐపీఈ కాకుండా ఏఎస్సి అంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్, ఏఎస్సి లేదా ఐపీఈ అని కొడితే తప్పకుండా మనకి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ గూగుల్లో కనిపిస్తాయి. వాటిని ప్రశ్నల్లో సందులు ఏమేమి ఉన్నాయి రాసుకోండి, సంధి పదాలు. ఆ సంధి పదాలు నెక్స్ట్ బిట్ 13వ బిట్ సమాసాలు ఉన్నాయి. ఈ సమాసాల పదాలు ఏమేమి ఉన్నాయో రాసుకోండి. కొన్ని పేపర్లు మనం 3 పేపర్లు తిరిగేసినా కానీ వచ్చినాయి కనీసం ఒక 4-5 ఉంటాయి మనకు. అట్లా అంటే ఒక పేపర్లో మనం చదివినప్పుడు ఇంకో పేపర్లో అవి రిపీట్ అవుతుంటాయి. ఒక 3 పేపర్లు కనుక మనం చూసుకొని బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నామనుకో, తప్పకుండా మనకి 20 మార్కులు. అంటే సంధి సంబంధించిన బిట్టుకు 12, సమాసాలకు సంబంధించినటువంటి బిట్టుకు 8 మార్కులు. అంటే సంధిలో ఏం చేయాలి, మనం పదం ఇస్తాడు, సంధి పదం, దాన్ని విడదీయాలి, విడదీసినందుకు 1 మార్కు, సంధి పేరు రాయాలి, దానికి 1 మార్కు, సూత్రం రాయాలి, దానికి 1 మార్కు. ఇట్లా 3 ఒక్క సంధి పేరు మనం రాసి సూత్రం రాసి విడదీసినందుకు మనకి ఒక్కొక్క దానికి 3 మార్కులు. 8 ఇస్తాడు, 4 రాయమంటాడు. చూడండి, సగం హాఫ్ చాయిస్ ఉంది మనకి. చాలా తప్పకుండా మనం ఒక 3 పేపర్లన్నా వరుసగా చూసుకొని ప్రిపేర్ అయినట్టయితే అందులో వస్తే గ్యారంటీగా మనం ఈజీగా సులభంగా పాస్ అవ్వగలుగుతాం. ఇంకొకటి సమాసాలు అని చెప్పుకున్నాం కదా, సమాసం పదం ఇస్తాడు, దానికి విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయమంటాడు. ఇట్లా ఏవైతే బాగా తరువుగా అంటే వచ్చినాయే మళ్ళీ రిపీట్గా వచ్చినటువంటి వాటిని కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను.
కావాలనుకుంటే దాన్ని సెర్చ్ చేసి చూసుకోండి. సందులు సమాసాలకు సంబంధించినవి వినండి, నేర్చుకోండి. తప్పకుండా దాంట్లో నుండి వస్తాయి మీకు 20 మార్కులు ఎక్కడ పోవు. తర్వాత ఏం చెప్పాను, లాస్ట్ బిట్. ఆ లాస్ట్ బిట్ 16వ బిట్. ఈ 16వ బిట్కి ఏమిస్తాడు మనకు, పేరాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ 5 ప్రశ్నలు ఇస్తాడు, క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే ఈ పేరాగ్రాఫ్లో ఎక్కడో మనకు తెలియంది ఇవ్వడు, తెలిసినయే. మన పుస్తకంలో 5 ఉన్నాయి. ఇవి ఈ 5 పారాగ్రాఫ్లు ఇచ్చాడు. 5 పారాగ్రాఫ్ల కింద క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి ఏం ఆన్సర్స్ వస్తాయో మీరు బాగా బట్టి నేర్చుకోండి. ఒక 25 ప్రశ్నలకి జవాబులు నేర్చుకుంటే చాలు. అంటే అది ఏది వచ్చిందో అన్నది కూడా మనకి ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే చాలా తప్పకుండా దాన్ని రాయగలుగుతాం, నేర్చుకోగలుగుతాం, గుర్తుంటుంది. అంటే ప్రశ్న బాగా గుర్తుండాలి. మనకు జవాబు కాకుండా జవాబు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటామో దానికి తగిన విధంగా ప్రశ్నను కూడా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే చాలా తప్పకుండా మనం ఆన్సర్ను చేరగలుగుతాము. తప్పకుండా మనము అనుకున్న లక్ష్యాన్ని చేరి మంచి ఫలితాన్ని, అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతాం. ఇప్పటి వరకు కన్ఫ్యూజ్ అయ్యి ఏ సందేహంలో ఇబ్బంది పడి మీరు తెలుగులో ఫెయిల్ అయి ఉంటారో, కానీ ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ముందు నేర్చుకున్నవి కూడా గుర్తుకు రాకపోవచ్చు. అందుకే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటుంటారు. అంటే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని సాధించగలుగుతాడు ప్రతి మనిషి అని మనకు తెలుసు. కాబట్టి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంటే ఊరికే రాయండి, చదవండి. అలా చేసినట్లయితే తప్పకుండా మీరు ఈ పరీక్షలో ఫలితాన్ని సాధించగలుగుతారు, పాస్ అవ్వగలుగుతారు. 40 మార్కుల పేపర్. అంతకుముందు ప్రశ్నలు వదిలేయమని చెప్పడం లేదు. మిగతా బిట్లు ఇవి రాయండి ఫస్ట్. మీరు నేను ఏవైతే ఈ బిట్లు చెప్పానో, అంటే 9వ బిట్ నుండి 13వ బిట్ వరకు, మళ్ళీ 16వ బిట్, ఈ బిట్లను మాత్రం అస్సలు వదలకుండా చదవండి. పాస్ అవ్వకుంటే మళ్ళీ నన్ను అడగండి. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పిన సూచనలు పాటించండి. మీకు లేఖలు కూడా ఎలా రాయాలనేటువంటి విషయాన్ని కూడా నేను యూట్యూబ్ ఛానల్లో ఉంచాను మీకు. అవి కూడా మీరు నేర్చుకోండి, వినండి. అంటే ఒక్కొక్కసారి మనం చదువుతూ ఉన్నదానికంటే ఊరికే చదవడం రాయడం ఇబ్బంది అనిపించింది అనుకో, అలా హాయిగా కొద్దిసేపు పడుకోవాలని అనిపించింది అనుకో, పడుకొని ఆ ఛానల్ పెట్టుకొని చూసినట్లయితే అలా చూసినటువంటి పదాలు మనం అంటే చూడండి బాగా గుర్తుంటాయి. ఎలా గుర్తుంటాయో ఒకసారి మీకు ఉదాహరణ చెప్తాను. మనము విన్నటువంటి కథ కంటే చూసినటువంటి సినిమా కానీ ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం కానీ చూసి విన్నామనుకో, అది శాశ్వతంగా గుర్తుంటుంది. కాబట్టి అట్లా నేను చెప్పినటువంటివి వీడియోస్ కూడా వినండి, చూస్తూ అర్థం చేసుకుంటూ వినండి. తప్పకుండా మీరు తెలుగులో పాస్ అవుతారు. ఆల్ ది బెస్ట్ అందరికీ.